ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వారే వా. ఒరే చందు, నిజంగా నువ్వు సూపర్ రా. ఆన్లైన్లో కొట్టేసిన కవితలు వినిపించి ఆ పిచ్చి అమూల్యని నీ వాళ్ళలో వేసుకున్నావు. ప్రేమ పూజారిలా నటిస్తూ రాత్రింబవళ్ళు తను నీ పేరే కలవరించేలా చేశావు. నీ మంచితనం ముందు వాళ్ళింట్లో వాళ్ళందరినీ కూడా ఫూల్స్ని చేశావు. నీకు అమూల్యకి పెళ్లి జరిపించేదాకా తీసుకొచ్చావు. ఇప్పుడు కాబోయే అల్లుడి హోదాలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. కేకరా నువ్వు. చందు, నా కళ్ళ ముందే ఎంత ఎత్తుకెదిగిపోతున్నావురా. మరి మీ కొడుకంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను మా అత్తారింటికి వెళ్తున్నాను. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయించడానికి నన్ను దీవించండి. ఒరే చందు, నా వారసుడిగా నువ్వు ఇలాగే 3 కుట్రలు 6 కుతంత్రాలతో అనుకున్నది సాధించి మీసం మెలేయాలరా. అతి త్వరలో మన ఇంట్లో నీ పెళ్ళాం ఆర్తనాదాలు నా చెవులకి వింపుగా వినిపించేలా చెయ్యాలరా. అమ్మా, నాన్న, మీరనుకున్నదే కాదు, నేననుకుంది కూడా పూర్తి చేస్తాను. కానీ ఆ ఆదిత్య గారితో ప్రాబ్లం ఉండదు కదా? రే, వాడి గురించి నువ్వు మర్చిపో. మన ఘోర వాడి తల బద్దలు కొట్టాడు. ఆ ఆదిత్యగాడు కనీసం వారం రోజులు కదలలేడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. జాగ్రత్తరా. మీ నాన్న పగ తీరాలన్నా, అధికారం మన గుప్పెట్లోకి రావాలన్నా అన్నీ అనుకున్నట్టే జరిగిపోవాలి. డోంట్ వరీ అమ్మా. నాన్న పగ కోసమే నేను అమూల్యని ప్రేమించినట్టు నటించాను. పగ సాధిస్తా. నీ కొడుకుగా పుట్టినందుకు రుణం తీర్చుకుంటా. పద చందు. పద. అమ్మా, నాన్న, వస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. రే ఘోర, ఆదిత్యగాడు మామూలుడు కాదు. ఎందుకైనా మంచిది నువ్వు మనవాళ్ళు వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. అయ్యా, వాడు తల పగిలిన వాడు వాడేం చేస్తాడు? ఘోర, అదే వద్దు అని చెప్పేది. ఆ ఆదిత్యగాడు ముహూర్తం టైంకి వచ్చాడంటే ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుంది. అది జరగటానికి వీల్లేదు. అవసరమైతే వాణ్ణి చంపైనా సరే పెళ్లి జరిగేలా చూడాలి. అంతే. అలాగే అయ్యా. ఇదిగో అమ్మా పెళ్లి కూతురా. ముహూర్తం వెంటనే పెట్టించేలా ఉన్నారు. ఈ కాస్త టైంలోనే నువ్వు నీడ పట్టునే ఉండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయావనుకో, పెళ్లి రోజునాడు కళకళలాడుతూ కనిపిస్తావు. సరేనా? సరే వదినా. అబ్బో, సిగ్గుపడితే మా అమ్ములు బుగ్గలు అందంగా సొట్టపడుతున్నాయే. ఇంకా సేపట్లో ఇక్కడికి రాబోయి మీ కవిరాజు గారు నా అమ్ములు బుగ్గలు అందమైన సొట్టలు అంటూ కవిత్వం రాస్తారేమో. పోవదినా. నేనెక్కడికి పోతానమ్మా? ఈ ఇంటి కోడల్ని కదా, ఇక్కడే ఉంటాను. నువ్వే మరో ఇంటి కోడలిగా అత్తారింటికి వెళ్ళాలి. అమ్ములు, ఏమైంది? వదినా, మా పెళ్లికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, కానీ
బాలు అన్నయ్య శశి వదిన మాకిష్టం లేదని మొహం మీదే చెప్పేశారుగా. అమ్ములు, వాళ్ళ మనసులో ఏముందో నాకైతే తెలీదు కానీ చందు మన దగ్గర పనిచేస్తున్నాడని వాళ్ళు సందేహిస్తున్నట్టున్నారు. వదిన, చందు ఆత్మాభిమానం కలవాడు. తన కాళ్ళ మీద తను నిలబడి కష్టపడి పనిచేస్తూ అలా బ్రతకడం కూడా తప్పేనా? వాళ్ళు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నా చందుని నా కళ్ళ ముందే అనాథ దిక్కులేని వాడని తిడతారా? నాకెంత బాధేసిందో తెలుసా? వదిన, పై చదువుల కోసం బాలు అన్నయ్య అమెరికా వెళ్తున్నప్పుడు నేనెంత దిగులు పడ్డానో బాలు అన్నయ్య కూడా అంతే బాధపడ్డాడు. అమ్ములు అమ్ములు అంటూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. పెళ్ళయ్యాక ఎలా మారిపోతాడో. చూడు, ఈ ప్రపంచంలో ఎంత దగ్గర వాళ్ళైనా సరే చివరికి భార్యాభర్తలైనా సరే ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చాలనే లేదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చందు మీద వాళ్ళకెందుకో నమ్మకం కుదిరినట్టు లేదు. అందుకే అలా మాట్లాడారేమో. ఏంటో వదినా, నా పెళ్లికి అందరూ ఒప్పుకుంటారని చాలా ఆశపడ్డాను. సంతోషంగా అందరూ దగ్గరుండి ముహూర్తం వేళకి అక్షింతలు చల్లి నన్ను ఆశీర్వదిస్తారని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోమని చెప్తూ ఉంటే నా మనసుకి చెప్పలేనంత బాధగా ఉంది. ఏడుపొచ్చేస్తుంది. అమలు, మనది పెద్ద కుటుంబం. అందరికీ అన్ని నచ్చాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇదిగో, చందు వచ్చే టైం అయింది. నువ్విలా బాధపడుతూ డల్గా కనిపించావనుకో తను ఫీల్ అవుతాడు కదా. శశి వదినంటే బయట నుండి వచ్చింది. బాలు అన్నయ్య నాతో కలిసి ఇదే ఇంట్లో పెరిగినవాడే కదా. ఈ చెల్లి బాధని ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? చెప్పొదినా. అమ్ములు, బాధపడద్దు. రండి మేడం. అంకుల్, ఈ శశి ఏది ఫ్రీగా చేయదు. నాది గివ్ అండ్ టేక్ పాలసీ. అమూల్య మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక నా రుణాన్ని ఎప్పుడు ఎలా తీర్చుకోవాలో నేనే డిసైడ్ చేస్తాను. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, కొన్ని జీవితాల్ని నిలువున కూల్చేస్తాయి కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్.
నా చెల్లెల అమూల్యకి పెళ్లి ఫిక్స్ అయింది. ఓ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మన స్టాఫ్ అందరికీ చెప్పి ఈ స్వీట్స్ పంచండి. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. అనయ్య రానయ్య కూర్చో. బాలు, ఏంట్రా నువ్వు చేసింది? ఒక్కగానొక్క చెల్లి పెళ్లి సెటిల్ చేయాలని ఇంట్లో అందరూ సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వు చేసి ఇంట్లో లేకుండా ఆఫీస్కి వచ్చేస్తారా? అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా? ఇంట్లో మా నిర్ణయాలకు ఎలాంటి విలువ లేనప్పుడు మాకు కూడా పెయిన్గానే ఉంటుంది. బాలు, ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి నీ భార్యకి తెలియకపోవచ్చు. మన అయోధ్య నిలయంలో మన కుటుంబంలో మనందరం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. తోడబుట్టిన వాళ్ళగా అందరం కలిసిమెలిసి ఎంత సంతోషంగా ప్రతి పండగని జరుపుకునేవాళ్ళం. మన బంధాల గురించి అనుబంధాల గురించి అన్నీ తెలిసిన నీకేమైంది? ఎందుకిలా మారిపోయావు? బావగారు, ఇక ఆపండి. నేను బయట నుంచి వచ్చిందాన్ని కాబట్టి నాకేం తెలీదు. మీరు మాత్రమే ఆదర్శ పురుషులు, ప్రేమమూర్తులు. నేనేమో కుటుంబంలో గొడవలు పెట్టేదాన్ని, కలహాలు సృష్టించేదాన్ని, మనుషుల్ని విడదీసేదాన్ని. అంతే కదా మీ ఉద్దేశం? బాలు, చూసావు కదా మీ అన్నయ్య నా గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా. శశిరేఖ, నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. అంటే నేనెవరిని? బాలు మాత్రమే మీ తమ్ముడు. తన భార్యనైన నేను మీ కుటుంబంలో దాన్ని కాదు. మన ఫ్యామిలీలో నాకు ఎలాంటి స్థానం లేదు. నా మాటకి ఏ విలువ లేదు. మీ దృష్టిలో నేనొక ఆఫ్టర్ ఆల్ దాన్ని. అంతే కదా? చాలు చాలు బాలు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు నీ కళ్ళ ముందే గొప్ప గౌరవమే దక్కింది. బాలు, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి నా ప్రాణం పోయినా సరే నేను మీ ఇంటి విషయాల్లో కల్పించుకోను. బుద్ధి లేక అలా కనుక చేస్తే నువ్వే నీ చెప్పుతో నా చెంప మీద కొట్టు. శశి ప్లీజ్, నువ్వు అలా అనొద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు నా బతుకంత ఏడుపు అని నాకు బాగానే అర్థమైందిలే. ఎందుకు ఎందుకు కావాలనే వాడిని రెచ్చగొట్టాలని చూస్తున్నావు? అనయ్య వద్దు. శశి నా భార్య. నేనే కావాలి అనుకుని నన్నే నమ్ముకుని మన ఇంటికొచ్చిన నాలో సగభాగం తను. తనని నువ్వు నా కళ్ళ ముందే బెదిరించినట్టు మాట్లాడతావా? అరే, కనీసం నీకు తను మరదలవుతుందన్న అభిమానం కూడా లేదా? తనేదో నేరం చేసినట్టు నిలదీస్తున్నావేంటి? అన్యాయంగా నా శశి చేత కన్నీళ్లు పెట్టిస్తావా? తమ్ముడు, అది కాదురా. నో అన్నయ్య, నీకిదే చెప్తున్నాను. నువ్వు మాతో ఎలా బిహేవ్ చేస్తే నేను కూడా నీతో అలానే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డిచ్ మీ, ఐ విల్ డిచ్ యూ టు. మైండ్ ఇట్.
పెళ్లి ఫిక్స్. చందు చెప్పరా, ఉచ్చు బిగిసినట్టేనా? ఇంకా డౌటా నాన్నా? ఇంకో 3 రోజుల్లో ముహూర్తం ఫిక్స్ అయిపోతుంది. శభాష్ రా చందు, ఈ తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. మన శశిరేఖ అక్కడ మీరు మాట్లాడుకున్నదంతా సీక్రెట్ కెమెరాని పెట్టి ఇంట్లోంచి మేము లైవ్లో చూసుకునేలా చేసింది. నాన్న, శశి మేడం బ్రెయిన్ చాలా షార్ప్. తనతో చేతులు కలిపినందుకే మన పని చాలా ఈజీ అయిపోయింది. అవునరా, శత్రువు కలిసి మిత్రులు అవుతారన్నమాట అక్షరాల నిజం. నాన్న, ఈ 3 రోజులు మీరు నేను కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. నాన్న, ఆ ఆదిత్యగాడు తల పగిలినా కోలుకున్నాడు. వాడికి మా పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు మాత్రం నీ మంచితనం అనే ముసుగు జారిపోకుండా చూసుకో. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా నాన్న? అలాగేనా? సీత, ఆఫీస్కి భోజనం క్యారేజ్తో నువ్వేంటి? ఆఫీస్ ఛాంబర్లో క్యారమ్స్ ఆడుతూ మీరేంటి? అది కాదు సీత, కష్టపడి నువ్వు రోజు భోజనం క్యారేజ్ తీసుకురావడం ఎందుకు? మేము ఏదైనా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టి మేమే తెప్పించుకుంటాం కదా. కష్టపడి కాదు, ఇష్టపడి. ఇవాళ నేను స్పెషల్స్ అన్నీ వండి క్యారేజ్ తీసుకొచ్చాను. నీ కోసం కాదు, నా రాముడి కోసం. అది కాదమ్మా, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. హాయిగా ఇంట్లో ఏ టీవీనో చూస్తూ రిలాక్స్ అవ్వకుండా ఎందుకమ్మా అంత దూరం నుంచి నువ్వు ఆఫీస్కి రావడం పోవడం అవసరమా చెప్పు? అయ్యో బాబాయ్ గారు, మీకు నా మీద ఎంత జాలి. అవును, ముసలితనానికి 3 దూరంలో ఉన్న మీరే ఇంత హుషారుగా రోజు ఆఫీస్కొచ్చి టిక్కు టిక్కు అని క్యారమ్స్ ఆడుతుండగా లేనిది. ఒంట్లో శక్తి ఉన్నదాన్ని నా మొగుడి కోసం నేను క్యారేజ్ తీసుకొస్తే తప్పేంటి బాబాయ్ గారు? సీత, నువ్వు మా డాడీని ముసలోడంటావా? చిచి,
ఆ మాట నా నోటితో నేననలేదు, ఇప్పుడు నువ్వే అన్నావు. అది సరే గాని బాబాయ్ గారు, మీరు నెలకి ఎన్నిసార్లు రంగేస్తారు? 2 సార్లా 4 సార్లా? హెయిర్ డై మీరే వేసుకుంటారా లేక సెలూన్ కి వెళ్తారా? సీత, అది నా పర్సనల్ విషయం, నీకనవసరం కదా. ఇది కూడా నా పర్సనల్ విషయం, మధ్యలో మీకెందుకు? వదినా, గొడవెందుకు? అన్నయ్య కోసం క్యారేజ్ తెచ్చానన్నావు కదా, తీసుకెళ్ళి ఇవ్వు. ఇవ్వక తెచ్చిన భోజనాన్ని దగ్గరుండి మీకు వడ్డిస్తాననుకున్నారా? అమ్మా, అమృతం లాంటి ఇంటి భోజనం ఎక్కడా? హోటల్ నుంచి తెప్పించుకునే గడ్డి లాంటి ఆ తిండెక్కడా? సీత, ఇంటి గడప దాటని దానివే. సిటీలోని పెద్ద పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్న భోజనం ఎంత డెలీషియస్ గా ఉంటుందో నీకేం తెలుసు? అబచ్చా, అందుకేనా ఆ మధ్య సిటీలో పెద్ద పెద్ద హోటల్స్ మీద ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడింగ్లు చేశారు. పాచిపోయిన బిర్యానీలు, కంపు కొట్టే చికెన్ కర్రీలు, కుళ్ళిపోయిన కోడిగుడ్లతో ఆమ్లెట్లు, ఇవేగా ఆర్డర్ పెట్టి తెప్పించుకుని మీరు లొట్టలేసుకుంటూ మింగేవి. నీతో ఆర్గ్యూ చేసేంత టైము ఓపిక రెండు నాకు లేవు. ఇవాళ వస్తే వచ్చావు కానీ రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. ఓ అలాగే, రేపటి నుంచి మీ డాడీని ఆఫీస్కి రావద్దు అని చెప్పు, నేను కూడా రావడం మానేస్తాను. సీత, మా డాడీ వచ్చేది నా కోసం. నేనొచ్చేది కూడా నా భర్త శ్రీరాముడి కోసమే. ఏంటొదినా, మా మామయ్య గారితో నీకు పోలికేంటి? ఎందుకుండకూడదు బాలు? ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. అంటే నువ్వు రోజు వస్తూనే ఉంటావా? ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. ఆఫీస్కి పని చేసే వాళ్ళే రావాలి. అబచ్చా, మీ డాడీ ఇక్కడ ఏం పని చేస్తారు? గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు తోముతున్నారా? సీత, దిస్ ఈస్ టూ మచ్. ఎహె, 2 మచ్ లేదు 3 మచ్ లేదు. ఇదిగో బాలు, శశి, అత్తమ్మ మీకో మాట చెప్పింది, గుర్తుంది కదూ? ఇక మీదట మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పకుండా నా రాముడికి ఒక మాట చెప్పే తీరాలి. అలా జరుగుతుందో లేదో సూపర్వైజింగ్ చేస్తూ ఉండమని అత్తమ్మ నాకు పర్సనల్ గా చెప్పింది. అంటే నేనొచ్చేది ఇన్స్పెక్షన్ చేయడానికి, అర్థమైందా? ఏమండి, అమలు, అన్నయ్య, నీకెలా ఉంది? పర్వాలేదమ్మా, నొప్పి కొంచెం తగ్గింది. చెప్పన్నయ్య, ఎందుకు రమ్మన్నావు? అమలు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని రమ్మన్నాను. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఆ చందు మంచోడు కానే కాదమ్మా. అమాయకురాలైన నిన్ను ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అన్నయ్య, నీకు చందు అంటే ఇష్టం లేకపోవచ్చు,
అంత మాత్రాన నేనిష్టపడ్డ మనిషి మీద లేనిపోని నిందని వేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నిజం అమ్ము. హీజ్ ఎ రోగ్, బ్లడీ ఉమనైజర్, #1 ఫ్రాడ్. వాడు ఎవరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుండగా నేను నా కళ్ళారా చూశానమ్మా. అన్నయ్య చాలు. ఇదే మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అనుంటే నేనేం చేసేదానో నాకే తెలీదు. అమ్ము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది నువ్వు వినాల్సిందే అమ్మా. ఒకరోజు నేను ఎక్కడో రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయిన ఎవరిదో కార్ని రిపేర్ చేయడానికి లొకేషన్ ప్రకారం అక్కడికి వెళ్తే పంపించిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఈ కారే అనుకుంటా ప్రాబ్లం. హలో, కార్ చెడిపోయిందని ఫోన్ చేసింది మీరేనా? నేనే. కీస్ అక్కడున్నాయి, డిస్టర్బ్ చేయకుండా కార్ని రిపేర్ చేయి. సార్, ఒకసారి మా సీతా వదిన్ని నా ఛాంబర్లోకి రమ్మని చెప్పు. ఓకే సార్. సీత, కర్రీ చాలా బాగుంది. మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను, ఇంకొంచెం వేసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? సీత, నీలో సడన్ గా ఈ మార్పుని నేను ఊహించలేకుండా ఉన్నాను. మార్పు అనివార్యం పతిదేవా. ఈ భూమి మీద పాపం పెరిగిపోతున్నప్పుడు, ఒంటి కాలి మీద ధర్మం కుంటి నడక నడుస్తున్నప్పుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సరికొత్త అవతారాన్ని ఎత్తక తప్పదు. సార్, సారీ సార్, డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏం పర్వాలేదు, రండి చెప్పండి. సీత మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. ఓ, ఎండి గారు. సీతా మేడం సార్కి లంచ్ పెడుతున్నారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి. బాలుకి ఇలాగే చెప్పమంటారా మేడం? ఒక్క అక్షరాన్ని కూడా మార్చకండి. గో అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఎండి. అలాగే మేడం. సీత, చూడబోతే గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఇంటికెళ్ళు. సారీ, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. సీతా మహాలక్ష్మి. సీత అంటే మడత అనే అర్థం కూడా ఉంది. నేను వెళ్ళి తినిపిస్తా వాళ్ళకి మడత కాజా. సీత, నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలా దూరం పోతుంది. ఇదంతా ఆ పిల్లి గడ్డంగాడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వాడికి వాడి కూతురికి నేనే రిటార్డ్ ఇచ్చొస్తా. మీరు కూల్గా రెస్ట్ తీసుకోండి. ఎస్, ఇక్కడ ఎవరు నన్ను చూడాలి అనుకున్నారట? ఏంటి మ్యాటరు? సీత, నువ్వు ఆఫీస్కి రావడం బాలుకి నచ్చడం లేదు. ఓ, మీ డాడీ పని లేకుండా ఇక్కడికి దిగబడిపోవడం నా మొగుడుకు కూడా నచ్చట్లేదు.
వదినా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ, నా మాట కూడా అదే బాలు. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీవన్. There should not be any discrimination. Moreover, Rani Group of Industries is registered as per the Undivided Hindu Family Act. అంటే అవిభక్త హిందూ కుటుంబ చట్ట ప్రకారం ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ప్రైమరీ మెంబర్సే. Equal shareholders only. You, me and my Srivaru also. ఏంటి సీత, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? లేదా చెల్లి, మీకు తెలియదేమో అని చెప్పాలనుకుంటున్నాను అంతే. ఆ మాత్రం తెలియకుండానే ఇన్నేళ్లుగా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నామనుకున్నావా? అవునా బాబాయ్ గారు? HUF యాక్ట్ ప్రకారం మా ఇంటికి పెద్ద కోడలుగా నేను ఈ కంపెనీలో మెంబర్ని. అన్ని రైట్స్ ఉన్నదాన్ని. మరి మీకేం రైట్స్ ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు? సీత, దిస్ ఇస్ టూ మచ్. మా డాడీని నువ్వు క్వశ్చన్ చేస్తావా? బరాబర్ చేస్తా. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ కంపెనీ చైర్మన్ అత్తమ్మ గారి దగ్గరే పంచాయతీ పెడతా. వదిన, అంతదాకా ఎందుకులే, మనమే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఓకే మరిది గారు, లెట్స్ కమ్ టు ఎ డీల్. ఈ డిపి గారిని ఆఫీస్కి రావద్దని నా ముందే చెప్పండి. రేపటి నుంచి నేను కూడా ఇక్కడికి రాను. ఏం బాబాయ్ గారు, డీల్ ఓకేనా? శశి, అర్జెంటుగా చెప్పాలని మీరేం టెన్షన్ పడొద్దు. రేపటిదాకా టైం తీసుకుని బాగా ఆలోచించి 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 ఓ నిర్ణయానికి రండి. ఓకే, బాయ్. ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా, ఆదిత్య, అమ్మా, అమ్మా, నువ్వు ఫోన్ చేయగానే నాకు అర్థమైంది ఈయన గారిని పెళ్లికి పిలవడానికి వచ్చావని. పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, పెళ్ళేంటి? అదే నాన్న, మన అమ్ములకి చందుకి రేపే పెళ్లి నిశ్చయించాము. అమ్మా, నేను వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? అమ్ములు, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీ అన్నయ్య.
అన్నయ్య. అన్న అంటే చెల్లి సంతోషాన్ని కోరుకునేవాడు, తన చేత కన్నీళ్లు పెట్టించేవాడు కాదు. అమూల్య వెడ్స్ చందన్. చూసారా అత్తమ్మా, వీళ్ళ జంట బాగుంది, పేర్లు కూడా ముచ్చటగానే కుదిరాయి. ఎలాగైతేనేమమ్మా, మొత్తానికి నా మనవరాలు కోరుకున్నవన్నీ పెళ్లి చేసుకోబోతుంది. ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల. అది సంతోషంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలి? కరెక్ట్గా చెప్పారండి. చాలా రోజుల నుంచి మన అమూల్యకి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఆలోచించేదాన్ని. ఆ దేవుడు అనుగ్రహించాడు, అందుకే బంగారం లాంటి సంబంధం కుదిరింది. అమ్మ సీత, ముందు మొదటి శుభలేఖని ఆనవాయితీ ప్రకారం మనం గుడికి వెళ్ళి ఆ దేవుడికి సమర్పించాలి. అలాగే అత్తమ్మా, మనకి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఈలోగానే పెళ్లి పనులన్నీ పూర్తి చేయాలి. అందుకే మనం ఇప్పుడే బయలుదేరదాం. పదండి. అమ్మా శశి, మన అమూల్య పెళ్లిని నిర్విఘ్నంగా జరిపించమని మొదటి శుభలేఖ ఆ దేవుడికి సమర్పించడానికి గుడికెళ్తున్నాం. సమయానికొచ్చావు, నువ్వు కూడా రామ్మా. సీత, నువ్వు రామ్ కలిసే కదా చందు చాలా మంచివాడని బాధ్యతలు తీసుకుని మరీ పెళ్లి చేయబోతున్నారు. పాపం, వాడు మీ శత్రువు నాగేంద్ర కొడుకనే రహస్యం మీలో ఎవ్వరికీ తెలియదు. రేపు పెళ్ళి అయ్యాక నిజం బయటపడితే ఈ ఇంట్లో వాళ్ళే మీ ఇద్దరిని నిలదీస్తారు. అదే నాకు కావాల్సిందే. ఏమ్మా శశి, మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలత్తయ్యా, మాకు ఈ సంబంధమే నచ్చలేదు. చందు అమూల్యకి కరెక్ట్ కాదని మేము ఎంత చెప్పినా కూడా వినకుండా మీరు ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు. నేను బాలు చెప్పిన దానికన్నా మీకు సీతక్క బావగారు చెప్పిన మాటే చాలా ఎక్కువైపోయింది. అలాగే కానివ్వండి. మా మాటని పట్టించుకొని మీతో నేనెలా వస్తాననుకున్నారు? మీరు వెళ్ళండి. ఆగమ్మా, చూడమ్మా, మన చేతికుండే 5,000 ఒకేలా ఉండవు. అలాగే మనం ఒకే కుటుంబంలో ఉంటున్నా కూడా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలని లేదు. కానీ ఒకసారి పెళ్ళి అనేది నిర్ణయించబడ్డాక కుటుంబంలోని వాళ్ళందరూ ఒకే మాటకి కట్టుబడి ఉండాలి. సారీ తాతయ్య గారు, నా మనసుకి ఇష్టం లేని పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. పదండి. పదండి. వెళ్ళవే సీత, వెళ్ళు. మీ అత్త కోడళ్ళ సంతోషం ఇంకెంతసేపులే. అమ్మాయి మెడలో ఆ 3 ముళ్ళు పడేదాకే. ఆ తర్వాత ఈ ఇంటిని సునామీ ముంచెత్తుతుంది. ఏదో కొత్త నంబర్లో ఉంది. ఎవరు కాల్ చేస్తున్నట్టు? హలో, అది డీపీ గారిలేనా? నేను డీపీ గారి కూతుర్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మేడం, మీ నాన్నగారు డీపీ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఏమంటున్నారు? అవును మేడం, డీపీ గారికి హార్ట్ అటాక్ వస్తే నడి రోడ్డు మీద కారులోనే కుప్పకూలిపోయారు. అది చూసిన మేమే వెంటనే కోకాపేట సెంటర్ దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆయన మొబైల్లో మీ నెంబర్ కనిపిస్తే ఫోన్ చేస్తున్నాను. ఓ మై గాడ్, మా డాడీ కండిషన్ ఎలా ఉంది?
హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారో ప్లీజ్ చెప్పండి. మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందంట. బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. వెంటనే అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించమని డాక్టర్లు చెప్పారు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. లేదు, నా బేబీకి ఏమీ జరగడానికి వీల్లేదు. నాకున్నది ఒక్కగానొక్క నా కూతురు శశి మాత్రమే. ఓ గాడ్, సేవ్ మై డాటర్ ప్లీజ్. డాడీకి యాక్సిడెంట్ కావడం ఏంటి? అమ్మ లేని నాకు అమ్మ నాన్న అన్ని డాడీయే. నేనంటే తనకి పంచ ప్రాణాలు. అలాంటి డాడీకి ఏదైనా జరిగితే నా గుండె పగిలిపోతుంది. భగవంతుడా, మా డాడీని కాపాడు ప్లీజ్. కోకాపేట హాస్పిటల్ రోడ్ ఇదే అనుకుంటా. ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు టీపీ గారి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. కనీసం నాకు ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో అని భయంగా ఉంది. దేవుడా, డాడీని కాపాడు ప్లీజ్. పదండి. రే చందు, మనం చేసేది మంచి పనైనా చెడ్డ పనైనా ఆ దేవుడి సపోర్ట్ మాత్రం తప్పకుండా కావాల్సిందేరా. అందుకే నువ్వు అమూల్య మెళ్ళలో 3 ముళ్ళు వేయటానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని కోరుకుంటూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసొద్దాం. ఈ పాటికి వాళ్ళు శుభలేఖలు కూడా అచ్చుగుద్దించుంటారు. ఇక నాకు అమూల్యకి జరగబోయే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. సత్యం. పదండి. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఊళ్ళో లేనప్పుడు మా సేలు షెడ్డుకొచ్చి నిన్ను గాని బాగా సతాయించిందా? మాస్టర్, మీ కూతురు చేసిన దాన్ని సతాయించడం అనరు మాస్టర్, నరకాన్ని చూపించడం అంటారు. అది తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అరే, నా పని నన్ను చేసుకొనివ్వకుండా అంతగా టార్చర్ పెడితే నేనేం చేయాలి మాస్టరు? ఆదిత్య ప్లీజ్, శేలుకి కొంచెం పెంకితనం ఎక్కువని నీకు ముందుగానే చెప్పాను కదా. అందుకని తను ఏం చేసినా నన్ను ఇలాగే భరిస్తూ ఊరుకోమంటారా? నా వల్ల కావట్లేదు మాస్టరు. ఈ కారు ఇప్పుడే రిపేర్ పెట్టాలా? హలో హలో, మెకానిక్ షెడ్ కాశీయేనా? అవును సార్,
నేనే మాట్లాడుతున్నాను. కాశీ, నేను ఫ్యామిలీతో ఒక ముఖ్యమైన పని మీద వెళ్తుంటే కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది. నువ్వు వెంటనే ఎవరినైనా మెకానిక్ని పంపించి రిపేర్ చేయించు. అలాగే సార్, మీరున్న లొకేషన్ని నాకు షేర్ చేయండి, మా వాడిని వెంటనే పంపిస్తాను. సరే, లొకేషన్ ఇప్పుడే షేర్ చేస్తాను, తొందరగా పంపించు. ఓకే సార్. ఆదిత్య, విన్నావుగా? ఆ లొకేషన్ రాగానే నీకు పంపిస్తాను, నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే మాస్టర్, లొకేషన్ త్వరగా పంపించండి. నువ్వు వెళ్ళు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. వదలను. ఏంటి శ్రీవారి వాళ్ళ ఇంత సంతోషంగా ఉన్నారు? అందాల బొమ్మలాంటి భార్య దొరికితే ఏ మగాడికైనా ప్రతిరోజు సంతోషమేగా. ప్లీజ్ ఇటు ఇవ్వండి, సాంబ్రాణి ధూపం నేనే వేసుకోవాలి. మా ఆవిడ పొడవాటి కురులకు ఇవాళ నేనే సాంబ్రాణి పొగ వేస్తాను. లేకపోతే సరే. ఏం మనుషులు ఏంటో. అమ్మా నొప్పి, నొప్పి, అమ్మా మంట.
నొప్పి ఆ, అమ్మా. నొప్పి శశి శశి ఏమైందమ్మా? శశి నొప్పి అత్తయ్య నొప్పి మంట భరించలేకపోతున్నాను. అయ్యయ్యో శశి, ఎలా జరిగింది ఇది? పూలకుండి నీ కాళ్ళ మీద ఎలా పడింది? అమ్మా, కాలు చేతికిపై రక్తం కారుతుంటే నీ ప్రశ్నలు ఏంటక్క? అవును కదా, ఏం చేయను? ఇలాంటప్పుడు పసుపు సున్నం కలిపి రాస్తే నొప్పి దెబ్బకి తగ్గిపోతుంది. సున్నమా? వద్దొద్దు, ఇంకో మండుతుంది. మరెలాగా? పోనీ పెయిన్ బాంబ్ రుద్దమంటావా? లేక ఏదైనా ఆయింట్మెంట్ పోయమంటావా? పిండి కట్టు కట్టమంటావా? ఏదో ఒకటి చెయ్యే బాలు, మండుతుంది బాలు. అయ్యో శశి, సీత, గాయానికి మందు పోయకుండా అదేంటి మట్టి పూస్తున్నావు డర్టీగా? మట్టి ఎప్పుడు డర్టీ కాదు. నిజం చెప్పాలంటే మట్టిలో చాలా ఔషధ లక్షణాలుంటాయి. అవునవును, మా ఊర్లో ఎవరైనా నడుస్తుంటే ఎదురు దెబ్బ తగిలితే అప్పటికప్పుడు మందులు దొరకవు కదా. అందుకే పక్కనే ఉన్న కాస్త మట్టి తీసి ఇలాగే రక్తం కారుతున్న చోట నొక్కి పెడితే అదే తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోయేది? శశి చాలా సెన్సిటివ్. అయ్యో నా మతిమండా, శశి అసలే నీవి సూపా అని మర్చిపోయానులే. సూపానా అంటే? సూపా అంటే సున్నితమైన పాదాలు అనే కదా సీత వదిన? కరెక్ట్. ఇవి ఇలాంటి సూపాలు కావు, పని గట్టుకుని అమెరికా దాకా వెళ్ళొచ్చిన సూపాలు. చిన్నప్పటి నుంచి కందిపోతాయేమోనని కార్పెట్ మీదే నడిచిన సూపాలు.